నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే అందరికీ ఆరాధ్య దైవం. ఎందుకంటే ఖైరతాబాదు వినాయకుని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి ఖైరతాబాదు వినాయకుడిని దర్శించుకొని వెళ్తారు. ఎందుకంటే ఖైరతాబాదు వినాయకుడు అనగానే ఆ స్వామిని దర్శించుకోవడానికి జనాలు అంతా పోటెత్తుతారు. ఎందుకంటే తెలంగాణలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద వినాయక విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇది భారీ విగ్రహం, ఫేమస్. ఖైరతాబాద్ గణన వినాయకుడు అంటేనే మనం ఆయన చూడడానికి ఎంతోమంది వస్తారు. అలాంటి ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయక విగ్రహం హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే భారీ విగ్రహం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అతిపెద్ద వినాయక విగ్రహాలలో ఒకటి. గణేష్ చతుర్థి పండగ సందర్భంగా ఇది ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. 10 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. 11వ రోజున విగ్రహాన్ని హుసేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. ఇది ఖైరతాబాద్ యొక్క నిమజ్జనం గురించి చూస్తే ఇది. ఎందుకంటే ఇది తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఎత్తైన వినాయక విగ్రహాల్లో ఇది ఒకటి. మనకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు హుసేన్ సాగర్లో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇటీవల సంవత్సరాల్లో విగ్రహాల తయారీలో పర్యావరణ అనుకూల పదార్థాలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. అంటే ఈ విగ్రహం చేసేటప్పుడు ఏది కూడా పర్యావరణానికి హాని చేసే పదార్థాలు ఈ ఖైరతాబాద్ గణేశ్వర స్వామికి వాడరు. ఇది ఏమిటంటే ఇది చరిత్ర చూసుకుంటే 1954 1 అడుగు ఎత్తులో మొదలైన ఈ విగ్రహం సంవత్సరాలు గడిచే కొద్దీ భారీ ఎత్తుకు ఎదిగింది. ఇది 1954లో 1 అడుగు ఎత్తులో స్టార్ట్ చేశారంట ఖైరతాబాదు గణేశుని విగ్రహం. ఆ స్వామి విగ్రహం ఇప్పటికీ భారీ విగ్రహం స్థాయికి ఎదిగింది. ఇది ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరము వినాయకుడు స్వామి రూపాన్ని కానీ అలంకరణ కానీ మారుస్తూ విభిన్న రూపంలో భక్తులకు దర్శనమిస్తారు మన ఖైరతాబాద్ వినాయకుడు స్వామి. ఈ ఖైరతాబాద్ వినాయక స్వామి చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే ఖైరతాబాద్ వినాయక చూసుకుంటే నిన్న ఒక్కరోజే మన ఖైరతాబాదు వినాయకుని విగ్రహం పోటెత్తారండి జనం, విపరీతమైన జనం. ఎందుకంటే చాలా విపరీతమైన జనం వచ్చారు నిన్న. ఖైరతాబాద్ దర్శనానికి బారులు తీరారండి. ఎందుకంటే చివరి రోజు కావడంతో మించుమించు నిన్న 5 లక్షల మంది వచ్చారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి గురువారం ఒకరోజే సుమారు 5 లక్షల మంది భక్తులు తరలి వచ్చారు. చూడండి, ఎందుకు చివరి రోజు ఈసారి ముందుగానే విగ్రహాలను హుస్సేన్ సాగర్లో చేస్తున్నారు కాబట్టి. దీంతో క్యూ లైన్లు కిక్కిరించిపోయినాయి. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లన్నీ రద్దీగా మారినాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు అదే ఫ్లో కనిపించింది. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ దిగిన వెంటనే క్యూ లైన్లు ప్రారంభించారు. ఇది కూడా పూర్తిగా నిండిపోయింది. మెట్రో రైలు అధికారులు అదనపు సర్వీసులు కూడా నడిపారు. గణేశుడి మండప పరిసరాల్లో రద్దీని నియంత్రించేందుకు ఆలయం వద్ద 500 మంది పోలీసులు, 200 మంది వాలంటీర్లను బందోబస్తులుగా ఉంచారు. చూడండి, గణేశునికి ఒక్కరోజే గురువారం ఒక్కరోజే 5 లక్షల మంది దర్శించుకున్నారంట గణేశుని స్వామిది ఖైరతాబాద్ గణేశుని విగ్రహం. ఎందుకు? చివరి రోజు కావడంతో, ఈసారి చివరి రోజు కావడంతో ఈసారి ఆ రోజు గురువారం చివరి రోజు కావడంతో 5 లక్షల మంది దర్శించుకున్నారంట. భక్తులకు ఉచితంగా ప్రసాదము, నీరు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ మనవడు గురువారం బడా గణేశుని దర్శించుకున్నారు.
మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కూతురు మనవడు వచ్చి కూడా ఖైరతాబాద్ని దర్శించుకున్నారంట. ఏంటంటే దర్శనాలకు చివరి రోజు కావడంతో గురువారము ఖైరతాబాదు గణపతి వద్దకు భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఖైరతాబాదు జనసంద్రంగా మారింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో పరిసరాలు కిక్కిరించాయి. స్పెషల్ టీములు భక్తులకు దశల వారీగా వినాయకుడిని లఘు దర్శనం చేయించి పంపించారు. చూడండి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీతో ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. క్యూలో వచ్చిన భక్తులు కొందరు అస్వస్థతకు గురి కావడంతో అక్కడున్న వైద్య శిబిరాల్లో ప్రాథమిక వైద్యం చేసి పంపించారు. చూడండి, ఖైరతాబాద్ చివరి రోజు కావడంతో ఇంచుమించు 5 లక్షల మంది దర్శించుకున్నారంట ఖైరతాబాద్ గణపతి అని. ఈ గణేష్ పండగ అంటేనే ఖైరతాబాద్లో విగ్రహం చూడడానికి దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే అది ఇష్టం. గణపతి వద్ద పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కుమార్తె మనవడు చూడండి. ఎందుకంటే సీఎం గారి కూతురు మనవడు వచ్చి కూడా ఖైరతాబాదు గణపతి స్వామిని పూజించుకొని వెళ్ళారు. ఇది మొత్తం 5 లక్షల మంది వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఖైరతాబాద్ మొత్తం జనసంద్రం అయిపోయింది. ఆ మెట్రో స్టేషన్ కాడి నుంచి లోపల క్యూ లైన్ల వరకు కూడా విపరీతమైన జనం. ఖైరతాబాద్ జనసంద్రం అయిపోయింది. ఆ భార్య గణపతి గారికి అయితే రేవంత్ రెడ్డి గారి కుమారుడు కూడా వచ్చి చేసుకున్నారు. ఆయనతో పాటు ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు రోహన్ రెడ్డితో పాటు గణపతి వద్దకు రాగా ఉత్సవ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. వినాయకుడిని శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే ధనం నాగేందర్ సతీమణి అనిత తదితరులు దర్శించుకొని పూజలు చేశారు. చూడండి, ఖైరతాబాద్ విగ్రహం అంటేనే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ఇతర దేశాల నుంచి వస్తారు ఖైరతాబాదు గణపతిని చూడడానికి. నిన్న చివరి రోజు కావడంతో 5 లక్షల మంది ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో విఐపీలు ఉన్నారు. అట్లే సీఎం గారి కూతురు మనవడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారి దానం నాగేంద్ర గారు సతీమణి గారు, ఇంకా చాలామంది కూడా వచ్చారు. శాసనమండలి వైస్ చైర్మన్ అంట బండ ప్రకాష్, ఆయన కూడా వచ్చి దర్శనం చేసుకొని ఖైరతాబాదు వినాయకుని పూజలు చేసుకొని వెళ్ళారు. నిన్న ఖైరతాబాదు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జనసంద్రం అయిపోయినాయి. మెట్రో స్టేషన్ కానించి ఖైరతాబాదు గణేష్ మండపాన్ని వరకు మొత్తం క్యూ లైన్లు అన్నీ నిండిపోయినాయి. రాత్రి 12 గంటల వరకు కూడా క్యూ లైన్లు అలాగే ఉండేవి. రాత్రి 12 గంటల వరకు కూడా జనాలకు ఏ ఇబ్బంది లేకుండా తాగునీరు ఇచ్చి అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి గణేశుని దర్శించుకోవడానికి భక్తులకు అవకాశం కల్పించింది. ఇదేనండి ఖైరతాబాద్ వినాయకుడి యొక్క దర్శనం యొక్క విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.